హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఐక్యరాజ్య సమితికి పెద్ద షాకే ఇచ్చాడు. అండ్ రీసెంట్గా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో మీరు గనుక మారకపోతే ప్రపంచం మొత్తం ఇలాగే నాశనం అవుతూనే ఉంటుంది. ప్రపంచం ఎంత జరుగుతున్న యుద్ధాలు, ఉగ్రవాదం లేదంటే అభివృద్ధి కుంటుపడుతూ ఉన్నా కూడా మీరు అసలు పట్టించుకోవడం లేదు. ఇలా కనుక మీరు ఉంటే మొత్తం ఐక్యరాజ్య సమితి మొత్తం సర్వనాశనం అయిపోయే అవకాశం కూడా లేకపోలేదు అని జైశంకర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మీరు కనుక మారకపోతే ఇక మేము ఇంకో దారి చూసుకోవాలని కూడా గతంలోనే చెప్పిన నేపథ్యంలో జైశంకర్ ఈసారి ఏకంగా ఆ సమావేశంలోనే ఈ విధంగా వ్యాఖ్యానించడంతో ఇక దీనికి సంబంధించి కసరత్తు ఏమైనా మొదలు పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఐక్యరాజ్య సమితి ఏ విధంగా మారాలి, అది చేస్తున్న తప్పులు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జైశంకర్ ఐక్యరాజ్య సమితిలోనే ఇటువంటి ప్రసంగం చేయడానికి ముఖ్య కారణం యుఎన్ మొత్తం ప్రపంచాన్ని కాపాడడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం, లేదంటే అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య కూడా ఆపరేషన్ సింధూర్ జరిగింది. అయినా కూడా ఐక్యరాజ్య సమితి కనీసం వీటిని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. జనరల్గా అది పుట్టిందే ఈ ప్రపంచ శాంతి కోసం పాటుపడడం కోసం, కానీ అది చేస్తున్న పని మాత్రం పూర్తిగా అమెరికా అంటే వెస్ట్రన్ దేశాలకు తొత్తుగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి మీరు కనుక మారకపోతే ఇక మీరు ఉండి దండగా అనే స్థాయికి జైశంకర్ భారీగానే హెచ్చరికలు జారీ చేశారు. నిజానికి ఉగ్రవాదం పైన కూడా ఐక్యరాజ్య సమితి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఇదే చివరికి ఏమని చేసిందంటే మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులు అని సెగ్రిగేషన్ చేసే స్థాయికి ఐక్యరాజ్య సమితి దిగజారిపోయింది. సిరియాలో ఏకంగా ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులే రాజ్యం ఏలుతున్న పరిస్థితి నెలకొంది. అయినా కూడా ఇది కిమ్మనకుండా సైలెంట్గా ఉండిపోతుంది. పాకిస్తాన్ మనందరికీ తెలుసు, ఉగ్రవాదులకు స్వర్గధామం అది. అక్కడ ఉగ్రవాదులు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. బిన్ లాడెన్ సైతం పాకిస్తాన్లో 10 ఏళ్లుగా అమెరికాకు సైతం దొరకకుండా దాక్కోగలిగాడంటే ఆ దేశం ఎంతగా రక్షిస్తుందో మనందరికీ అర్థమవుతోంది. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి డెసిగ్నేటెడ్ ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్లోనే బతుకుతూ ఉన్నారు, స్వేచ్ఛగా ఉంటూ ఉన్నారు. అయినా కూడా కనీసం మాత్రం చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఆ దేశంపై కించిత్ ఆంక్షలు సైతం విధించడానికి వెనకాడుతుంది. ఈ విధంగా మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అంతేకాకుండా ప్రపంచ అభివృద్ధికి చాలా వరకు ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశం ప్రపంచానికి సప్లై చేస్తే అన్ని దేశాలు ఈ టెక్నాలజీ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తాయి. కానీ చైనా తానొక్కటే బాగుపడాలి, ప్రపంచం మొత్తం బాగుపడకూడదు అనే ఉద్దేశంతో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అడ్డంకులు సృష్టిస్తుంది. ఒక సంవత్సరం బాగానే ఎగుమతి చేస్తుంది, ఆ తర్వాతి సంవత్సరం ఆ ఎగుమతులను తగ్గిస్తుంది. ఇతరత్ర కారణాలు అవి చెప్పి వీటిని తగ్గించడం వల్ల మొత్తం ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉంది. దీంతో పాటు ప్రస్తుతం మనందరం చూస్తూ ఉన్నాం, అమెరికా మన ఇండియాపై టారిఫ్లు విధించింది. మన ఇండియాతోనే పాటు అన్ని దేశాలపై కాస్తో కూస్తో ఈ టారిఫ్లు విధిస్తూ అన్ని దేశాలను ఇబ్బందులు పెడుతుంది. దీనివల్ల అన్ని దేశాలు కూడా అభివృద్ధిలో వెనుకబడిపోతూ ఉన్నాయి. ఈ టారిఫ్లు కనుక విధించకపోతే జనరల్గా జరిగే అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. కానీ వీటి వల్ల ఎంతో కొంత జీడిపిపై ఇంపాక్ట్ పడుతుంది. మన ఇండియాపై 50% టారిఫ్లు విధించడం వల్ల మన జీడిపిలో 0.5% ఇంపాక్ట్ చూపిస్తుంది అని గ్లోబల్ సంస్థలు చెబుతూ ఉన్నాయి. మరి ఈ టారిఫ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా ఐక్యరాజ్య సమితి చేయడం లేదు. నిజానికి ఈ ఐక్యరాజ్య సమితిని సృష్టించిందే వీటన్నిటినీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తే వాటన్నిటినీ సమసిపోయేలా చేయడానికే దాన్ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా వరల్డ్ వార్ 2 టైంలో అప్పటి నానా జాతి సమితి మొత్తం కొలాప్స్ కావడం వల్లే వరల్డ్ వార్ 2 అనేది ఏర్పడింది. దీనివల్ల ప్రపంచం మొత్తం యుద్ధాల్లో మునిగిపోయింది. జపాన్పై ఏకంగా అణుబాంబులు పడే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత క్రియేట్ అయిందే ఈ ఐక్యరాజ్య సమితి. అప్పట్లో
మొత్తం 5 దేశాలకు మాత్రమే ఇందులో శాశ్వత సభ్యత్వం ఉండేది. అంటే ప్రపంచ భద్రత గురించి ఈ 5 దేశాలు మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకుంటాయి. అప్పట్లో చైనాకు కాకుండా మన ఇండియాకే ఈ శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చింది. కానీ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ తాను విశాల హృదయుడిని అని నిరూపించుకునేందుకు లెక్చర్లు ఇచ్చేందుకు దీన్ని వదులుకున్నారు. దీన్ని చైనాకి ఇచ్చేసేయండి, మాకు అవసరం లేదు అని అంత ఈజీగా వదిలేసుకున్నారు. దాని ఇంపాక్ట్ ఇప్పటి వరకు మన ఇండియాపై చూపిస్తూనే ఉంది. మనం ఎవరైనా ప్రపంచ ఉగ్రవాదినిగా మనం ఎవరినైనా చూపించాలనుకున్నా కూడా దాన్ని చైనా పదే పదే రిజెక్ట్ చేస్తూ వచ్చింది. దీనివల్ల మన ఇండియాకు చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. సో ఇప్పటికైనా మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతం మన ఇండియా మామూలు దేశం కాదు. మన ఇండియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్నది కూడా ఇండియాలోనే. దీంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ దేశం మనది. అలాంటి దేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారు? ఏదో చిన్న చిన్న దేశాలు లేదంటే కుట్రలు పన్నే దేశాలకు ఇస్తున్నారే తప్ప మన ఇండియా లాంటి మంచి దేశానికి అసలు ఇవ్వడం లేదు. అమెరికా కానీ, చైనా కానీ, యూకే, ఈ దేశాలన్నీ ఇతర దేశాలను ఏ విధంగా తొక్కివేయాలి అని ఆలోచిస్తున్న దేశాలే. వీటికి ఇస్తున్నప్పుడు మనకెందుకు ఇవ్వకూడదు అనే వాదన అయితే ఒకటి బలంగా వినిపిస్తుంది. కేవలం మన దేశానికి ఒక్కటే మనం అడగట్లేదు. ప్రపంచంలోనే ఖనిజ సంపదకు చాలా నిలవైన ఆఫ్రికా దేశాలతో పాటు లాటిన్ అమెరికా, పసిఫిక్ రీజియన్లో కొన్ని దేశాలకు కూడా మనం ఈ శాశ్వత సభ్యత్వం కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా వీటో పవర్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు 5 దేశాలకు వీటో సభ్యత్వం ఉంది. ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం రిజెక్ట్ చేసినా కూడా మొత్తం వీగిపోతుంది. ఫర్ సపోజ్ ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించాలి అంటే 5 దేశాలు ఓకే చేస్తేనే అతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించబడతాడు. కానీ ఏ ఒక్క దేశం దాన్ని రిజెక్ట్ చేసినా కూడా అతన్ని ఉగ్రవాదిగా గుర్తించలేము. కానీ ఇలా కాకుండా మెజారిటీ పరంగా ఈ ఓటింగ్ జరగాలి అని ఇండియా ప్రపోజ్ చేస్తుంది. ఫర్ సపోజ్ 5 దేశాలు ఉన్నాయనుకోండి, 5 దేశాల్లో 3 దేశాలు ఓకే చెప్తే మెజారిటీ ఎప్పుడైనా మనం చూస్తాం. కాబట్టి అతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలి అనే ప్రపోజల్ను కూడా తీసుకువస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్క దేశం, చైనా ఎలాగో మనకు కుట్ర పన్నుతుంటుంది అని తెలుసు కదా, ఆ ఒక్క దేశం కోసం అన్ని 4 దేశాలు యాక్సెప్ట్ చేసినా ఒక్క దేశం కోసం దీన్ని రిజెక్ట్ చేయొద్దు అనే వాదనను కూడా తెరపైకి తీసుకొస్తుంది. అంతేకాకుండా ఆఫ్రికా దేశాలు ప్రపంచంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ దేశాలకు కూడా మీరు వీటో సభ్యత్వం ఇవ్వాల్సిందే అని కూడా ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. కానీ ఐక్యరాజ్య సమితి దీన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు రిఫార్మ్స్ జోలికే వెళ్ళడం లేదు. దీనంతటికీ కారణం ఐక్యరాజ్య సమితిపై అమెరికా అండ్ యూకే దేశాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వాటికి తొత్తుగానే పనిచేస్తుంది. ఇదే కనుక ఇలాగే కొనసాగితే దీనికి ఆల్టర్నేటివ్ వెతుక్కునే అవకాశము లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మన ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని చైనా, పాకిస్తాన్ తప్ప అన్ని దేశాలు ఇప్పటికే యాక్సెప్ట్ చేసేసాయి. సో మన ఇండియాకి ఎలాగో అన్ని దేశాల నుంచి మద్దతు ఉంది. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా మరో సంస్థను క్రియేట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలోనే నరేంద్ర మోదీ అండ్ ఎస్ జయశంకర్ పలు సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలనే పరోక్షంగా హింట్ కూడా ఇచ్చారు. అయినా కూడా అది మారడం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి మారేలా అయినా ప్రయత్నం చేస్తారు. లేదంటే దానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటారు నిపుణులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.